साई श्री हिंदी सेंटर को फिर स्वागत। सबको मेरा स्वागत। आज हम कर्ता एक क्रिया लेकर कर्ता से जॉइन करते हुए वाक्य बनाकर उनके अर्थ भी समझेंगे। पढ़ पढ़ना, पढ़ అంటే రీడ్, పढ़ना టు రీడ్ ఒక వెర్బ్ యొక్క పేరు అన్నమాట. చదువు చదువుట, చదువు అనేది వెర్బ్ యొక్క మూల రూపం. పడన చదువుట, వ్రాయుట, ఆడుట, తినుట, ఆ విధంగా. తుమ్ పడో, తుమ్ అంటే సెకండ్ పర్సన్. మనం ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు తుమ్ పడో, ఈ పడ్ అనే దానికి ఓకి మాత్రం జాయిన్ చేస్తే తుమ్ పడో, జస్ట్ యు ఆర్ గివింగ్ అన్ ఆర్డర్, యూ రీడ్. రీడ్ అని అర్థం వస్తుంది. పడ్ అంటే రీడ్, పడో తుమ్ వచ్చినప్పుడు పడో రావాలి, యూ రీడ్. ఆప్ క్యా పడితే హే, వాట్ ఆర్ యూ రీడింగ్. ఆప్ అన్నా కూడా యూ అనే అంటాం ఇంగ్లీష్లో. రెస్పెక్ట్, హిందీలో తుమ్ము ఆపు అని రెస్పెక్ట్గా మనం ఈ భేదాన్ని చూపిస్తాం. తుమ్ అంటే నీవు, మనతో సమానమైన ఏజ్ ఉన్న వాళ్ళకి. ఆప్ అంటే మనకన్నా పెద్దవాళ్ళకి. కానీ ఇంగ్లీష్లో మాత్రం యూ అంటే నువ్వు, మీరు, రెండు అర్థాలు వస్తాయి. ఆప్ క్యా పడితే హే, వాట్ ఆర్ యూ రీడింగ్. వహ హిందీ పढ़ रहा है, హీ ఈజ్ రీడింగ్ హిందీ. వహ లేకపోతే యహ ఏదైనా అనొచ్చు. వహ యహ అనేవి హిందీలో హీ ఆర్ షీ అని వస్తాయి. దిస్ ఆర్ దట్ అనే మీనింగ్స్ వస్తాయి. వహ, హీ ఆర్ షీ, యహ, దిస్, షీ, దట్, ఈ విధంగా వాడతాం మనం. वह हिंदी पढ़ रहा है, ही इज़ रीडिंग हिंदी. ये तेलुगु पढ़ रहे हैं. ये मीन्स प्लूरल. యహ అంటే ఏకవచనం, ఏ అంటే బహువచనం. ఏ అంటే వీరు, ఇవి, వస్తువులకు కూడా వాడతాం మనం. వస్తువులకు వాడతాం, మనుషులకు కూడా వాడతాం. ఏ తెలుగు పढ़ रहे हैं, దే ఆర్ రీడింగ్ తెలుగు. ఏ అన్నా వే అన్నా కూడా ఇంగ్లీష్లో దే అనే వాడతాం. వారు, వీరు. ఏ తెలుగు పढ़ रहे हैं, దే ఆర్ రీడింగ్ తెలుగు. మై అంగ్రేజీ పడతా హుం. మై వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాక్యం చివరిలో హుం రావాలి. మై అంగ్రేజీ పడతా హుం, ఐఆమ్ రీడింగ్ ఇంగ్లీష్, ఐఆమ్ రీడింగ్ ఇంగ్లీష్. ఇక్కడ మనము తుమ్ వచ్చినప్పుడు వెర్బ్ ఏ విధంగా ఉంది, ఆప్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది, వహ్, ఏ, మై, ఇవి అన్నీ కూడా సబ్జెక్ట్స్ అన్నమాట. తుమ్, ఆప్, వహ, ఏ, మై, వీటిని కర్తలు అంటారు. ప్రతి వాక్యంలోనూ కర్త, కర్మ, క్రియ ఉంటాయి కదా. తెలుగులోనైనా అంతే, ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఎనీ లాంగ్వేజ్. తుమ్, ఆప్, యహ, వహ, ఏ, మై, ఇవన్నీ కూడా కర్తలు. కర్మ అంటే తుమ్ కితాబ్ పడో, తుమ్ హిందీ పడో, తుమ్ అఖబార్ పడో, ఏదైనా మధ్యలో ఆబ్జెక్ట్ ఉండొచ్చు, లేకపోవచ్చు. లేకపోయినా కూడా వాక్యం పూర్తవుతుంది. ఆ విధంగా